లో ఉంటే అభివృద్ధి చేసి చూపాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిపాం. దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం. మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ ఘర్ కో జల్గా దేశం మొత్తము అమలైంది. మనం 1962 పెడితే దేశం మొత్తం 1962 అమలు జరిగింది. మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దేశం మొత్తం అమలు చేసింది. అట్లా అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్గా నిలిపాం. ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేము. 6 గ్యారంటీల మీద అడుగడుగున నిలదీస్తున్నాం. బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీహిల్స్లో పంపాం. రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇవాళ కనీసం అరకొరగనైనా రుణమాఫీ కొద్దో గొప్ప జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం, బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది. బీఆర్ఎస్ పోరాటం వల్లనే ఇవాళ 2 సార్లు రైతు బంధు వచ్చింది, 2 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. దాని సంగతి ఏందని గల్ల పట్టుకొని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు. యాసంగి ఎగ్గొట్టిండు, వానకాలం ఇస్తుండు. ఒక పంటకి ఇచ్చిండు, ఒక పంటకి ఎగ్గొట్టిండు. గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే దవాఖానల పాలవుతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు. గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండు. అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు. హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు. అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ఏ ప్రశ్నించింది. బీఆర్ఎస్ హెచ్సియు భూములను కాపాడే ప్రయత్నం చేసింది. బస్ ఛార్జీలు పెంచితే మహిళలకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొడితే ఇక అదేం ఫ్రీ? దాని మీద కూడా పోరాడింది బీఆర్ఎస్. మైనార్టీ మినిస్టర్ లేకపోతే పోరాడింది బీఆర్ఎస్. బస్తీ దవాఖానాల్లో జీతాలు ఇవ్వకపోతే, మందులు లేకపోతే పోరాడింది బీఆర్ఎస్. టిమ్స్ హాస్పిటల్ల నిర్మాణం ఆలస్యం జరిగితే పోరాడింది బీఆర్ఎస్. ఇట్లా బీఆర్ఎస్ ప్రజల గొంతుకై పోరాడుతుంది. ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని బీఆర్ఎస్ పోరాడుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ రకంగా బీఆర్ఎస్ ఆనాడు అధికారంలో ఉంటే పేదలకు పనిచేసింది. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే పేదల గొంతుకై, ప్రశ్నించే గొంతుకగా నిత్యం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ పోరాడుతుంది. అందువల్ల ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా జూబ్లీహిల్స్లో గెలిపించాలని చెప్పి కూడా జూబ్లీహిల్స్ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం.